మరిన్ని వార్తలు సంక్షిప్తంగా వేగంగా చూద్దాం. సంక్రాంతి పండుగ వేళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య టోల్ ఫ్రీ ప్రయాణానికి అనుమతి ఇవ్వాలని టీడీపీ ఎంపీ సానా సతీష్ కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. రైతుల మేలు కోసమే భూముల రీసర్వే చేస్తున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. శ్రీకాకుళం జిల్లా గార మండలం అంపోలులో రీసర్వే ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లికి మార్చడాన్ని నిరసిస్తూ ముస్లిం మైనార్టీలు నిరసన ర్యాలీ నిర్వహించారు. రాయచోటి ముద్దు, మదనపల్లి వద్దు అంటూ నినాదాలు చేశారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తును అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చీఫ్ విప్ జీవి ఆంజనేయులు చెప్పారు. పల్నాడు జిల్లా వినుకొండలో 16 లక్షలతో కొత్తగా ఏర్పాటు చేసిన 100 kV ట్రాన్స్ఫార్మర్లను ఆయన ప్రారంభించారు. అనకాపల్లి జిల్లా ఆసుపత్రిలో కొత్తగా నిర్మించిన శస్త్రచికిత్స గదులను కలెక్టర్ విజయ్ కృష్ణన్ ప్రారంభించారు. పేద రోగులకు మెరుగైన వైద్యం అందించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పల్నాడు జిల్లా నరసరావుపేట ఉప్పలపాడు వై జంక్షన్ వద్ద ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొంది. ప్రమాదంలో పమిడిపాడుకు చెందిన కిరణ్, నాగేశ్వరరావు మృతి చెందారు. మరొకరు గాయపడ్డారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో బైక్పై వచ్చిన దుండగుడు మహిళ మెడలోంచి బంగారు గొలుసు లాక్కెళ్లాడు. ఈ ఘటనలో మహిళ మెడకు గాయాలయ్యాయి. మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలం తాడివారిపల్లిలో ఇంట్లో నిద్రిస్తున్న కృష్ణయ్య అనే వ్యక్తిని దుండగులు కత్తెలతో పొడిచి చంపారు. 2 రోజుల క్రితమే హత్య జరిగినట్లు భావిస్తున్నారు. కోనసీమ జిల్లా కొత్తపేట మండలం గంటి గ్రామంలో మెకానిక్ పని పూర్తి చేసుకుని ఇంటికెళ్తున్న 2 యువకులపై 4 వ్యక్తులు దాడి చేశారు. డిసెంబర్ 31 రాత్రి జరిగిన గొడవలే ఈ దాడికి కారణంగా భావిస్తున్నారు. శ్రీశైల మహాక్షేత్రంలో చెంచు గిరిజనులకు నెలలో 1 రోజు ఉచితంగా మల్లికార్జున స్వామి దర్శనం కల్పించడం అభినందనీయమని సినీ నటుడు సుమన్ అన్నారు. స్వామివారిని దర్శించుకుని పాలక మండలి చైర్మన్ ను ప్రశంసించారు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం వెలిదండ్ల గ్రామం వద్ద వాటర్ గ్రిడ్ పైప్ లైన్ ఎయిర్ వాల్ వద్ద లీక్ అయి ఫౌంటైన్ ను తలపించింది. 20 అడుగుల ఎత్తు మేర నీరు ఎగిసిపడింది.